తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. స్నేహ మేడం గారు కూడా మంచి ప్రశ్న అడిగారు. ఒక అత్తగారు తన కోడలను బాధ పెడుతుంది. దానికి కారణం మనం ఏం చెప్పుకుంటామంటే, గత జన్మలో ఈ కోడలు అత్తగారిని బాధ పెట్టింది కాబట్టి ఈ జన్మలో వాళ్ళిద్దరు రూపాలు మార్చుకొని ఆ కర్మను అనుభవిస్తున్నారని దాని అర్థం. ఇప్పుడు ఈ అత్తగారు చనిపోయి పైకి వెళ్తుంది. అప్పుడు ఆమెను అడుగుతారు, అమ్మా నువ్వెందుకు నీ కోడలను బాధించావని. ఆత్మ కొంచెం తెలివైంది అయితే వెంటనే భగవంతుని ప్రశ్న అడుగుతుంది, నేనేం బాధ పెట్టాను సార్, మీరే కదా గత జన్మలో ఆ కోడలు నన్ను బాధ పెట్టిన పాత్రలో ఉంది కాబట్టి అంతకుముందు జన్మలో ఆమె నాకు భారీగానో లేకపోతే ఇంకో పాత్రలోనో నన్ను బాధ పెట్టింది కాబట్టి ఆ కర్మను తీర్చుకోవడానికి నేను ఈ జన్మలో భూమి మీదకి వెళ్ళాను. దాని ప్రకారం నా కసిని నా ద్వేషాన్ని తనను హింసించి తీర్చుకున్నాను. టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ అని చెప్తుంది. లెక్క సరిపోయింది అంటది. నిజానికి ఇది కర్మ అవుద్దా కాదా? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న అడిగింది స్నేహ మేడం. కంగ్రాట్స్ మేడం. ఒక ఆత్మ తాను గత జన్మలో అనుభవించిందే ఈ జన్మలో తీర్చుకుంటుంది. ఇది మొదటి సూత్రం. అయితే భగవంతుడు మనకన్నా 4 ఆకులు ఎక్కువ చదివినోడు కదా. ఆయన ఏమంటాడో తెలుసా, బంగారు నీ కోడల్ని హింసించమని కత్తిచ్చి పంపింది నేనే, కానీ హింసించమన్న మనసు ఇచ్చింది నేనే, క్షమించు అన్న హృదయం ఇచ్చింది నేనే. 2 ఇచ్చాను నీకు, 1 మనసు 2 హృదయం. నువ్వు మనసును వాడావు కానీ హృదయాన్ని వాడలేదు. అసలు హృదయం ఒకటి ఉందన్న విషయం నీకు తెలియలేదు. ఎందుకు వాడలేదు అని అడుగుతారు. అయ్యయ్యో నిజమేనండి, నేనెందుకు వాడలేదు, నేను ఎందుకు క్షమించలేకపోయాను అంటది. అప్పుడు ఆయన ఏమంటారంటే, బాధపడ మాకు, నీకు డోస్ చాలలేదు. డోస్ అంతమంది జామలో అనుభవించావు కదా, ఆ డోస్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఈసారి భూమి మీదకి వెళ్ళు, మళ్ళీ నిన్ను ఆ డోస్ కొంచెం పెంచుతాము. అప్పుడు ఆ బాధ అనుభవిస్తూ క్షమించగలిగే హృదయాన్ని పెంచుకుంటావు, ఇంకో కోణంలో ఆలోచిస్తావు. అప్పుడే నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడే ఇందులో నుంచి రిలీజ్ అవుతాను. మళ్ళీ ఆమెను పంపిస్తారు. తర్వాత ఆ కోడల్ని అడుగుతారు. ఆ కోడలు కూడా చనిపోయి పైకి వెళ్ళినాక అడుగుతారనమాట, ఏం బంగారు నిన్ను గత జన్మలో మీ అత్తగారు హింసించింది కదా అంటే, చేసిందండి, నన్ను ఎందులో లాక్కండి బాబు, నీకు నమస్కారం, భూలోకంలో మేము నేర్చుకున్నాం, క్షమించడం అన్నది నేర్చుకున్నాం, కనుక ఐ డోంట్ వాంట్ విత్ హెర్ మై లైఫ్, నాకు వద్దు బాబు అందనుకో. మరి నీ పగా ప్రతీకారాలు లేవా అని అడుగుతారు. లేవు బాబు, మాకు పగలో ప్రతీకారాలు లేవు, మాదంతా హ్యాపీ లైఫ్, క్షమ లైఫ్ అని చెప్పావనుకో. అప్పుడు వెరీ గుడ్ బేబీ, గో అండ్ ఎంజాయ్ అని మళ్ళీ నీకు ఒక అందమైన జీవితం ఇస్తారు. ఆమెను పీకడానికి ఆమెకి ఇంకా అంటే, ఆ అత్తగారు గత జన్మలో ఈ కోడలను బాధ పెట్టింది అనుకున్నాం కదా, ఆ కోడలకి చెల్లిలో ఆడపడుచు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా, మా చెల్లిని బాధ పెడుతుంది, మా అమ్మాయిని బాధ పెడుతుందని ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఆమె జీవితంలో. వాళ్ళని తగిలిస్తారు. మనకంటే జ్ఞానం వచ్చింది వాళ్ళకి రాలేదు కదా, కనుక ఆమెను చంపడానికో సావగొట్టడానికో వాళ్ళని తగిలిస్తారు. ఫైనల్గా వాళ్ళిద్దరూ అలా వస్తారు. మనం ఎస్కేప్. కనుక ఈ కర్మచక్రం నుంచి మనం ఎస్కేప్ అవుదాం. వాళ్ళ కర్మని వాళ్ళు ఎలా అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఇది ఎంతవరకు అంటే ద్వేషాలు చల్లారినంత వరకు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నా కర్మచక్రం పుస్తకం మీద ఫోటో చూడండి. ఒక 2 మనుషులు ఉంటారు, మధ్యలో కత్తి ఉంటుంది. ఒకసారి కత్తి వాళ్ళకి ఇస్తారు, ఒకసారి కత్తి వాళ్ళకి ఇస్తారు, ఒకసారి వాళ్ళకి, ఒకసారి వీళ్ళకి, ఒకసారి వాళ్ళకి, ఒకసారి వీళ్ళకి. కనుక మనం ఈ కత్తులు కటార్లు లోకం నుంచి దూరంగా వెళ్ళి హాయిగా సంతోషంగా బతికే లోకం ఒకటి ఉంది ఇక్కడే, అది ఎక్కడో కూడా కాదు. క్షమించేస్తే హ్యాపీగా సంతోషంగా సెలబ్రేటెడ్గా పరమాత్మ ఇచ్చిన మధురమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ క్షణం క్షణం సెలబ్రేట్ చేసుకుంటూ బతికేద్దాం. జ్ఞానాన్ని సంపాదించుకుందాం. మన ఎజెండా 2, 3 పెట్టుకోండి మన ఎజెండాలో. 1, జీవితాన్ని ఆనందంగా హ్యాపీగా గడపాలి ప్రతి క్షణం, మీకు ఎలా నచ్చితే అలాగా, అందులో ధర్మ ప్రకారం. 2, జీవితం యొక్క పరమావధి ఆనందమే కాదు, జ్ఞానం. ప్రతి క్షణం జ్ఞానం సంపాదించుకోవాలి, పక్క వాళ్ళకి పంచాలి. 3, ఆ సంపాదించే జ్ఞానం పక్క వాళ్ళకి పంచాలి. 3 ప్రణాళికలు పెట్టుకుందాం. 1, జీవితాన్ని ఆనందంగా గడపాలి, జ్ఞానం సంపాదించాలి, పక్క వాళ్ళకి పంచాలి. దట్స్ ఆల్.